కర్లపాలెం మండలం ప్రజా పరిషత్ సమావేశం రసాభాసగా జరిగింది. మండలంలోని పలు చోట్ల నిధులు స్వాహా అవుతున్నాయని పలువురు ఎంపీటీసీలు ఆరోపించారు. ఎంపీపీ మీద బాధపడాల్సినంత అవసరం కూడా ఎంపీటీసీకి లేదు. ఎవరు చెప్తే విన్నారు, ఎవరు చెప్తే ఆగారు అనేది అది మాకు సంబంధం లేని విషయం. మండలం నుంచి గ్రాంట్ ఇచ్చామా లేదా అనేది మాకు కావాలి. అది వాళ్ళు చేస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టము. మేము ఎన్నోసార్లు మీటింగ్ పెట్టి చేసుకోండి, వర్కులు చేసుకుంటే మన పంచాయతీలు మన మండల పరిషత్ నుంచి చేసినట్టు తెలుస్తుంది. రేపు ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. అది చాలా మీటింగ్లో చెప్పాను, కానీ వాళ్ళు స్పందించలేదు. రీసెంట్లీ వాళ్ళు చేయలేదు కాబట్టి వేరే కాంట్రాక్టర్కి ఇచ్చి లాస్ట్ టైంలో ఆ వర్కులు మనం క్యాన్సిల్ చేయడం ఎందుకని చేయడం జరిగింది. అది ఎవరు తిన్నది లేదు, ఎవరు ఏం చేసింది లేదు, ఎండిఓ తిన్నది లేదు. ఈ సమావేశానికి ఎంపీపీ ఆర్ఎం వరజ అధ్యక్షత వహించారు. నల్లమూతివారిపాలెం ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ మండలంలో అనేక నిధులు దిగమింగారని అన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తొలగాలని చెప్పి మండల పరిషత్తులో డబ్బుల్ని స్వాహా చేస్తున్నటువంటి విధానాన్ని మండల పరిషత్ పాలక సభ్యులకు తెలియకుండా విత్డ్రా చేసుకున్న విధానాన్ని ఖండిస్తూ ఎంపీటీసీలు అందరూ వాకౌట్ చేస్తున్నాం. సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. పలువురు ఎంపీటీసీ సభ్యులు ఆయనతో అనుసరించారు. ఎంపీపీ వనజ మాట్లాడుతూ మండలంలో ఎక్కడా అవినీతి జరగలేదని చెప్పారు. కావాలంటే విచారణ చేసుకోవచ్చునని తెలిపారు. అన్నా